హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సమాధానం అందరికీ స్టేషన్ బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన హరిహర వీరమల్లు సినిమా నుంచి అయితే టీజర్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది భయ. నిజానికి ఈ సినిమా నుంచి అయితే చాలా వరకు 2 సాంగ్సే వచ్చాయి. అందులో కూడా ఒక సాంగ్ అయితే పవన్ కళ్యాణ్ గారు పాడిన సాంగ్, అది సూపర్ అనిపించింది. అలాగే ఇంకో సాంగ్ కూడా సూపర్గానే ఉంటుంది. మరి ఆ సినిమా నుంచి అప్పుడెప్పుడో అంటే సినిమా స్టార్ట్ చేసిన ఫస్ట్లో ఒక చిన్న గ్లిమ్స్ టైప్లో అంటే హరిహర వీరమల్లు అనే పేరు టైటిల్ కోసం అదైతే వదలడం అయితే జరిగింది మన పవన్ కళ్యాణ్ గారు ఒక కరసాం చేసినట్టుగా. అయితే దాని తర్వాత ఇప్పటివరకు 2 సాంగ్లే వదిలారు. ఇంకా సినిమా వచ్చేసి కూడా మార్చి 28 అయితే రిలీజ్ కాబోతుంది భయ. మరి ఇంత దగ్గరలో పెట్టుకొని అసలు సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారనే చెప్పొచ్చు. అయితే వాళ్ళైతే పైకి కనపడట్లేదు, కానీ చాలా మంది కామెంట్లలో కొన్ని అంటే పవన్ కళ్యాణ్ గారు ఏవి వచ్చినా అంటే రాజకీయం పరంగా వచ్చినా కూడా ఆ కామెంట్లలో కూడా ఓజీ సినిమా ఎప్పుడు, హరిహర వీరమల్లు నుంచి అప్డేట్ ఎప్పుడు, అది ఇది అని చెప్పేసి కూడా కింద కామెంట్లో అయితే తెలియజేస్తున్నారు భయ. అయితే పక్కా అని నేను చెప్పట్లేదు, కానీ టీజర్ వచ్చే డేటు కానీ ఖచ్చితంగా 15 నుంచి 18 లోపు ఖచ్చితంగా టీజర్ అయితే రాబోతుంది భయ. ఇందులో ఎటువంటి డౌటు లేదు. మరి అలాగే 22, 23 ట్రైలర్ కూడా రాబోతుంది. సినిమా అయితే 28వ తారీఖున పక్కా రాబోతుంది. అయితే ఈ అప్డేట్ మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే టీజర్ కోసం కానీ ట్రైలర్ కోసం కానీ హరిహర వీరమల్లు సినిమా కోసం కానీ ఎంతలా వెయిట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్లో తెలియజేయండి భయ. అంటే చాలామందికి కొన్ని డౌట్లు ఉన్నాయి, సినిమా ఒక రేంజ్లో ఆడదేమో అన్న టైప్లో కూడా డౌట్లు ఉన్నాయి భయ. మరి అదంతా పక్కన పెడితే సినిమా వస్తేనే కదా మనకు ఆడుతుందా లేదా అని తెలిసేది కూడా. అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా వరకు కాన్ఫిడెంట్గా ఉన్నారు భయ్య. అంటే హరిహర వీరమల్లు పోయినా పర్వాలేదు, ఓజీ సినిమాతో మొత్తం ఇండియాని షేక్ చేస్తామని చెప్పేసి మీరు అలాంటి డౌట్లు ఏం పెట్టుకోవద్దండి. హరిహర వీరమల్లు కూడా ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే ఆ సినిమా మనం ఇప్పటివరకు అంటే కొన్ని చూడలేదు కాబట్టి మనం అలానే అనుకుంటున్నాము. మరి అది ఎలా ఉండబోతుంది అని చెప్పేసి థియేటర్లో చూస్తే మీకే మైండ్ దొబ్బే మాదిరి ఉంటుంది. అయితే ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి